ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకపోయినా ప్రజల పక్షాన ప్రతి ఒక్కరి కష్టాన్ని అంత లెబోరియస్ టైం తీసుకునే చెప్పగలుగుతారు. ఇంటికి అసెంబ్లీలో ఆయన టైం అడుగుతాడు. ఆయన అసెంబ్లీకి వస్తే సమయం ఆయన దగ్గర మండల్లో స్ట్రెంత్ ఉండి అడిగితే దిక్కుతోచిన స్థితిలో మీరు ఉన్నారు. అదే ఈయన 11 మందికి ఇలాంటి ఇంత లెబోరియస్ ప్రాసెస్ ఆఫ్ క్వశ్చనింగ్ అన్న దగ్గర మీ దగ్గర ఎక్కడి నుంచి ఆన్సర్లు ఉంటే ఆలోచించుకోండి. ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు ఇప్పుడు మీరు ఆ తపెల ఛానల్ పెడితే ఊకిల్డ్ బాబాయ్ అక్కకి అమ్మకి అన్యాయం చేశాడు ఈ సోది కబుర్లు తప్ప దీని చచ్చినా ఆవిడన్న ప్రెస్ మీట్కి వచ్చి మీకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆయన చావుకు వచ్చినట్టే లెక్క. నిజంగా చెప్తున్నాను, ఆయన ప్రాణ ప్రదాతండి. ఇదే ఆయన అధికారంలో ఉండి 5 ఏళ్ల పాటు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి జనాలకి ఖచ్చితంగా చెప్పుకుంటే ఈ పడికి చాలా మంది పరమపదించి ఉంది సిగ్గుతో. ఎందుకంటే ఈ ఒక ముఖ్యమంత్రిగా నేను చేయగలిగింది చేసేది ఇదేని ప్రజలకి చెప్పుకుంటే ఆయన దిస్ ఇస్ హౌ మై ఎఫర్ట్స్ ఆర్. ఒక ఇండస్ట్రీ తేడానికో లేదా బడ్జెట్లో మీకు ఒక సంక్షేమానికి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నానో, లేదంటే ఒక ఇవాళ మీరు అన్నట్టు లెక్కర్ ప్రభుత్వం ఎందుకు అమ్ముతుందో దీనివల్ల వచ్చే ఆదాయ వనరులతో మీకేం చేస్తున్నాను అసలు ఏంటి తెలియని అనితమ్మ గారే చెప్పేశారు. లెక్కర్ అమ్మేసి సంక్షేమాలు చేసేస్తున్నాను చెప్తున్నాను. ఏంటంటే ఏమి తెలియని ఇంకో పవన్ కళ్యాణ్ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి జేబుల నుంచి డబ్బులు తీసేస్తున్నాడా అని. కానీ జేబుల నుంచి డబ్బు తీయడానికి మీకు అధికారం ఎవరు? జేబుల నుంచి డబ్బులు తీసి ఇవ్వాలంటే చారిటీలు పెట్టుకుంటారు. చాలా మందికి తెలుసో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి ఇంత బాకీలు ఉన్నాయి సార్, మీరు గవర్నమెంట్ లేదు మాకు ఎవరికి చెప్పుకోవాలంటే అదంతా లెక్కేస్తే దగ్గర 2.6 కోట్లు ఎంత వచ్చింది. 3 కంటే తినకుండా తీర్చేసాడు ఆయన ప్రభుత్వానికి కట్టవలసిన బకాయిలు. వీళ్ళ పురాణ కాలక్షేపాలు చాగంటి కోటేశ్వర గారు ప్రవచనాలు చెప్పడు. ఈజ్ ఆల్వేస్ అన్ యాక్షన్ ఫ్రంట్. డెలివరబుల్స్ మీద ఫోకస్